నాకు ఎన్ని బస్తాల మూటలు ఇట్లా బరువు పోయింది అన్నట్టు ఉంది తెలుసా. అంత అలికే ఉంది, బాడీ అనేది అంత ఫ్రీగా ఉంది. ఇంతకు ముందు కొద్దిసేపు నిలబడి వంట కూడా చేస్తుంటే ఆ బరువంతా వచ్చేసి ఇక్కడ మొక్కల మీద, ఇక్కడ కాళ్ళ మీద, పాదాల మీద పడి బాగా గుంజేదనమాట. ఇక్కడ లంచ్ చేసేసినాక నేను ఈవినింగ్ అయితే చాయ్ తాగుతున్నా. నేను కూడా అంత స్ట్రిక్ట్గా డైట్ చేయట్లేను, అంత డైటీషియన్ కాదు. నాకు తెలిసింది చేస్తున్నా, కానీ నాకు నచ్చింది తింటూనే నచ్చింది చేస్తూనే నేను డైట్ అయితే చేస్తున్నా. స్టాప్ అయితే చేయట్లేను, గివ్ అప్ ఇవ్వట్లేను. వెయిట్ అయితే లూజ్ అవుతున్నా. మీ వెయిట్ తగ్గినా సరే, స్లోగా చూపిస్తున్నా సరే, మీరైతే అస్సలు గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకండి. నా నైట్కి వచ్చేసి ఇక్కడ మొలకలు అండ్ మజ్జిగ తాగిన. ఇంకా ఈ తాగినాక ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, చికెన్, ఇంకా అప్పుడు మళ్ళీ రొట్టెలు అవి చేసినాం అనమాట, జొన్న రొట్టెలు. అప్పుడు నైట్ ఒక హాఫ్ జొన్న రొట్టె ఇంకా చికెన్ తిన్నా. కానీ రేపు వెయిట్ చూడండి తగ్గిందా లేదు అనేసి మీకు ఇందులో తెలుస్తుంది. ఎందుకు ఏంటి ఇట్లా తిన్నప్పుడే కదా నేను చెప్తున్నా, కానీ